Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లోని ఆల్గే క్లాసిఫికేషన్ గురించి నేర్చుకుందాం. సో ఆల్గేలో మనం ఆల్గేలో ఉన్నటువంటి అన్ని ఆర్గానిజమ్స్ని కూడా 3 మెయిన్ క్లాసెస్ కింద డివైడ్ చేసామన్నమాట. క్లోరోఫైసే, ఫియోఫైసే అండ్ రోడోఫైసే. ఈ 3 క్లాసెస్ కింద మనం ఆల్గేని డివైడ్ చేసాం. ఏ క్రైటీరియా మీద డివైడ్ చేసాము అంటే వాటిలో ఉండే స్టోరేజ్ మెటీరియల్ని బేస్ చేసుకుని, సెల్ వాల్ కాంపోజిషన్ని బేస్ చేసుకుని అండ్ దానిలో ఉండే పిగ్మెంట్స్ని బేస్ చేసుకుని ఇలా డిఫరెంట్ క్రైటీరియా బేస్ చేసుకుని ఆల్గేని మనం 3 డిఫరెంట్ మెయిన్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దానిలో ఫస్ట్ది క్లోరోఫైసేలో ఉన్న ఆల్గేని మనం గ్రీన్ ఆల్గే అని కూడా పిలుస్తాం అన్నమాట. ఎందుకు అంటే క్లోరోఫైసేలో ఉన్న ఆల్గే అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఇందులో ఉన్న ఆల్గే అనేవి యూనిసెల్యులర్ అవ్వచ్చు, కొలోనియల్ ఫార్మ్స్ అవ్వచ్చు అండ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ కూడా అవ్వచ్చు అన్నమాట. వీటిలో ఇది గ్రీన్ కలర్ ఆల్గే అని అంటాం కదా. సో గ్రీన్ కలర్ అనేది ఎందుకు వస్తుందంటే వీటిలో చాలా పిగ్మెంట్స్ ఉంటాయి, కానీ మోస్ట్ డామినెంట్గా వీటి క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి ఈ 2 పిగ్మెంట్స్ ఎక్కువ ఉండడం వలన క్లోరోఫైసే మెంబర్స్కి గ్రీన్ కలర్ అనేది వస్తుందన్నమాట. అయితే వీటిలో ఉండే క్లోరోప్లాస్ట్ అనేది డిఫరెంట్ షేప్స్లో ఉండొచ్చు. మేబీ డిస్కాయిడ్ షేప్లో ఉండొచ్చు, లేదంటే ప్లేట్లా ఉండొచ్చు, లేదంటే రెటిక్యులేట్ షేప్లో ఉండొచ్చు, కప్ షేప్లో ఉండొచ్చు, స్పైరల్ షేప్లో ఉండొచ్చు, రిబ్బన్ షేప్లో ఉండొచ్చు. అలాగా డిఫరెంట్ స్పీషీస్లో డిఫరెంట్ షేప్లో ఉన్న క్లోరోప్లాస్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట క్లోరోఫైసేలో. అండ్ ఈ క్లోరోప్లాస్ట్ లోపల ఒక స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట, స్టోరేజ్ బాడీస్. వాటిని మనం పైరినాయిడ్స్ అంటాం. ఓకే, క్లోరోప్లాస్ట్ లోపల స్టోరేజ్ బాడీస్ ఉంటాయి, వాటిని మనం పైరినాయిడ్స్ అంటాం. ఈ పైరినాయిడ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. ఎలా స్టోర్ చేసుకుంటే ప్రోటీన్ ఫామ్లో అండ్ స్టార్చ్ ఫామ్లో, ఈ 2 ఫామ్స్లో కూడా పైరినాయిడ్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి అన్నమాట మెటీరియల్స్ని. అండ్ ఆల్సో కొన్ని ఆల్గేలో ఫుడ్ అనేది ఆయిల్ డ్రాప్లెట్ ఫామ్స్లో కూడా మనకి స్టోర్ అయి ఉంటుంది. అండ్ వీటిలో సెల్ వాల్ అనేది ఏంటంటే లోపల వైపు ఇన్నర్ లేయర్లో సెల్యులోస్తో తయారై ఉంటుంది, అవుటర్ లేయర్ ఏమో పెక్టోస్తో తయారై ఉంటుంది. సో వీటిలో సెల్ వాల్ అనేది రిజిడ్గా ఉంటుంది అండ్ బయట వచ్చేసి పెక్టోస్తో తయారై ఉంటుంది, లోపలేమో సెల్యులోస్తో తయారై ఉంటుంది అన్నమాట సెల్ వాల్. అండ్ వీటిలో రిప్రొడక్షన్ చూసుకుంటే మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్ జరుగుతాయి: వెజిటేటివ్ రిప్రొడక్షన్, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సేమ్ ముందు చెప్పుకున్నట్టు ఒక ఆర్గానిజం ఉంటే అది ఫ్రాగ్మెంట్స్ కింద డివైడ్ అయ్యి చిన్న ఫ్రాగ్మెంట్స్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. ఆ ఫ్రాగ్మెంట్స్ నుంచి కొత్త ఆల్గే అనేది ఫామ్ అవుతుంది. అది మనకి ఫ్రాగ్మెంటేషన్ అనమాట. నెక్స్ట్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. సో ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఏం జరుగుతుందంటే జూస్పోర్స్, ఫ్లాజెల్లేటెడ్ జూస్పోర్స్ అంటే ఫ్లాజెల్లా ఉన్న జూస్పోర్స్ అనేవి ఫామ్ అవడం ద్వారా జరుగుతుంది. ఈ జూస్పోర్స్ అనేవి స్పొరాంజియా అనే ఒక సాక్ లైక్ స్ట్రక్చర్స్ లోపల ఫామ్ అవుతాయి. సో వీటిల్లో ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనుకుంటే ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్లో ఎలా జరుగుతుందంటే, ఇది క్లామిడోమోనాస్ అనుకుంటే ఫస్ట్ స్టెప్లో ఎక్స్ ఫ్లాజెల్లేషన్ జరుగుతుంది అనమాట. ఎక్స్ ఫ్లాజెల్లేషన్ అంటే ఏంటి? దీనిలో ఉన్న ఈ 2 ఫ్లాజెల్లా కూడా ఊడిపోతాయి. సో ఆ 2 పోయి ఎక్స్ ఫ్లాజెల్లేషన్ జరుగుతుంది. ఆ తర్వాత దీనిలో ఉన్న న్యూక్లియస్లు డివైడ్ అయ్యి మొత్తం సెల్స్ అనేవి 4 డిఫరెంట్ సెల్స్ కింద డివైడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు అవి ఏంటంటే తర్వాత ఫ్లాజెల్లా వచ్చి ఒక సాక్ లైక్ స్ట్రక్చర్లో, దీన్ని మనం జూస్పోరాంజియం అంటాము, దాని లోపల ఫ్లాజెల్లా వచ్చి జూస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఎక్స్ ఫ్లాజెల్లేషన్ జరుగుతుంది, ఫ్లాజెల్లా పోతాయి, తర్వాత లోపల ఉన్న న్యూక్లియస్లు అనేవి డివైడ్ అయ్యి జూస్పోర్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. తర్వాత ఈ వాల్ అనేది రప్చర్ అయ్యి జూస్పోర్స్ బయటకు వచ్చి ప్రతి ఒక్క జూస్పోర్ కూడా ఒక కొత్త ఆర్గానిజంని ఫామ్ చేస్తుంది అనమాట, ఆల్గేని. ఇది ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ క్లామిడోమోనాస్. సో
సెక్షువల్ రిప్రొడక్షన్ చూసుకుంటే ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవడం వల్ల జరుగుతుంది సెక్షువల్ రిప్రొడక్షన్. ఇది మేబీ 3 రకాలుగా ఉండొచ్చు. ఐసోగ్యామెట్స్ అంటే 2 సిమిలర్ గ్యామెట్స్, సైజులో సిమిలర్గా ఉన్న గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడం వలన ఐసోగ్యామెస్ అవ్వచ్చు. లేదంటే యానైసోగ్యామెస్ సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా అయి ఉండొచ్చు. అంటే 2 డిస్సిమిలర్, సైజులో డిస్సిమిలర్ ఉన్న గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడం వల్ల కూడా జరగచ్చు. లేదంటే ఊగ్యామెస్ సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరగచ్చు. అంటే ఫీమేల్ పెద్దగా ఉండి మేల్ చిన్నగా ఉండి 2 ఫ్యూజ్ జరిగేటువంటి ఊగ్యామీ కూడా జరగచ్చు అనమాట సెక్షువల్ రిప్రొడక్షన్లో. అండ్ దీని లైఫ్ సైకిల్లో చూసుకుంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఇలాగా క్లామిడోమోనాస్లో చూసుకుంటే ఇలా స్ట్రక్చర్ ఉంది. ఇది ఏంటంటే హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని మనం ఏమంటాము అంటే ఈ హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ని గ్యామెటోఫైట్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ గ్యామెటోఫైట్ ఏం చేస్తుందంటే ఒక హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్, గ్యామెటోఫైట్. సో ఈ గ్యామెటోఫైట్ తర్వాత ఏం చేస్తుందంటే గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది. హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ గ్యామెటోఫైట్ ఏం చేస్తుందంటే హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది. ఈ 2 కూడా హ్యాప్లాయిడే. సో మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజన్ జరిగి తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, 2n ఫామ్ అవుతాయి. n+n కంబైన్డ్ అయ్యి 2n జైగాట్ని ఫామ్ చేస్తుంది. ఈ జైగాట్ తర్వాత డిఫరెన్షియేట్ అయ్యి తర్వాత డెవలప్ అయ్యి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిప్లాయిడ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఆ డిప్లాయిడ్ స్ట్రక్చర్ని మనం 2n స్పోరోఫైట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. స్పోరోఫైట్. సో డిప్లాయిడ్ స్ట్రక్చర్ని స్పోరోఫైట్ అంటాము, హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ని గ్యామెటోఫైట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. తర్వాత ఈ స్పోరోఫైట్లో ఏంటంటే 2n డిప్లాయిడ్ స్ట్రక్చర్ కాబట్టి దానిలో మియోసిస్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తుంది. వీటిని ఏంటంటే 4 హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇలాగా ఆ హ్యాప్లాయిడ్ స్పోర్స్ కాస్త మళ్ళీ గ్యామెట్స్ని ఫామ్ చేస్తాయి, గ్యామెటోఫైటా ఫామ్ అవుతాయి. ఈ హ్యాప్లాయిడ్ స్పోర్స్ కాస్త గ్యామెటోఫైటా అవుతాయి. ఆ గ్యామెటోఫైటా నుంచి మళ్ళీ గ్యామెట్స్ వచ్చి మొత్తం సైకిల్ అంతా కూడా జరుగుతుందన్నమాట. సో జనరల్గా ప్లాంట్స్లో లేదంటే ఏదైనా ఆర్గానిజంలో కూడా 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ అయిన గ్యామెటోఫైట్, ఇంకొకటి డిప్లాయిడ్ స్ట్రక్చర్ అయిన స్పోరోఫైటిక్ ఫేజ్. సో ఈ 2 ఫేజెస్ అనేవి ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గ్యామెటోఫైట్ వస్తే తర్వాత స్పోరోఫైట్, తర్వాత మళ్ళీ గ్యామెటోఫైట్, అలాగ 2 ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో అలాగా ఆల్గేలో చూసుకున్న ఈ గ్యామెటోఫైటిక్ ఫేజ్ అండ్ స్పోరోఫైటిక్ ఫేజ్ ఈ 2 కూడా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి. ఇక్కడ చూసుకుంటే ఈ 2 ఫేజెస్లో కూడా ఎక్కువ ఏ ఫేజ్ కనిపిస్తుంది మనకి అంటే హ్యాప్లాయిడ్ ఫేజ్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే తన లైఫ్ సైకిల్లో ఇక్కడ గ్యామెటోఫైట్ ఉంది, తర్వాత గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి, అవి హ్యాప్లాయిడే, ఫ్యూజన్ జరిగింది, తర్వాత డిప్లాయిడ్ వచ్చింది. జస్ట్ కొంత టైం మాత్రమే డిప్లాంటిక్ ఫేజ్ ఉంది. ఓన్లీ జైగాట్ ఫామ్ అయ్యి దాని నుంచి స్పోరోఫైట్ ఫామ్ అయినప్పుడు మాత్రమే డిప్లాయిడ్ స్టేజ్ ఉంది. మిగిలిన టైం అంతా కూడా హ్యాప్లాయిడ్ ఫేజే ఉంది. సో ఆల్గేలో హ్యాప్లాయిడ్ ఫేజ్ అనేది ఎక్కువ టైం ఉంది, డామినెంట్గా ఉంది. కాబట్టి ఆల్గేలో ఉన్న లైఫ్ సైకిల్ మనం ఏమంటామంటే హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఎందుకంటే వీటి లైఫ్ సైకిల్లో హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ అంటే గ్యామెటోఫైట్ అనేది డామినెంట్గా ఉంది. అంటే ఎక్కువ టైం దాకా గ్యామెటోఫైటిక్ ఫేజ్ ఉంది కాబట్టి దాన్ని మనం హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటాం. కొన్ని వాటిల్లో డిప్లాయిడ్ ఫేజ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ టైం దాకా స్పోరోఫైటిక్ ఫేజ్ అనేది ఉంటుంది. అలాంటి వాటిని మనం డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటాం. ఒకవేళ హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ అండ్ డిప్లాయిడ్ ఫేజ్ ఈ 2 కూడా
అమౌంట్ ఆఫ్ టైం దాకా ఉంటే దాన్ని మనం హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్పి పిలుస్తామన్నమాట. బట్ ఆల్గేలో చూసుకుంటే అది మేబీ క్లోరోఫైసే అవ్వచ్చు, ఫియోఫైసే అవ్వచ్చు, రోడోఫైసే అవ్వచ్చు, దేనిలో అయినా హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిలే కనిపిస్తుంది. సో ఫస్ట్ గ్యామెటోఫైట్ ఉంటుంది, గ్యామెటోఫైట్ గ్యామెట్స్ ఫామ్ చేస్తుంది, ఆ ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ చేస్తాయి, జైగోట్ కాస్త స్పోరోఫైట్ని ఫామ్ చేస్తుంది, స్పోరోఫైట్ మళ్ళీ మియోసిస్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తుంది, ఆ స్పోర్ కాస్త గ్యామెటోఫైట్ ఫామ్ అవుతుంది. సో ఆల్గేలో చూసుకుంటే మనం సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఇది రిప్రొడక్షన్ ఇన్ ఆల్గే, ఇన్ క్లామిడోమోనాస్. అండ్ వీటిలో చూసుకుంటే మోస్ట్ కామన్గా మనకు కనిపించే గ్రీన్ ఆల్గే ఏంటి? వోల్వాక్స్, యులోథ్రిక్స్, స్పైరోగైరా, కారా, ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. వాటి ఇమేజెస్ చూసుకుంటే ఇది కారా అంటే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది యులోథ్రిక్స్, ఫిలమెంట్ షేప్లో ఉంటుంది. అండ్ ఇవి వోల్వాక్స్, కాలనీస్లో ఉంటాయి. అలాగే క్లామిడోమోనాస్, స్పైరోగైరా, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట, మోస్ట్ కామన్గా కనిపించే గ్రీన్ ఆల్గే. This is about chlorophyceae. I hope you all like this video. Thanks for joining us in learning.